హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మిస్టర్ సిసింది. బిగ్ బాస్ తెలుగు సీజన్ 9లో 13వ వారం నామినేషన్స్ అయితే మొదలయ్యాయి. ముఖ్యంగా ఇక ఈ సీజన్ ముగియడానికి మరో 2 వారాల సమయం మాత్రమే ఉన్న నేపథ్యంలో బిగ్ బాస్ నామినేషన్స్ అంటే మీరు చాలా ఈజీగా తీసుకుంటున్నారు. ఈ 2 వారాల నామినేషన్స్ మీ జీవిత లక్ష్యాన్ని తారుమారు చేస్తాయి. కరెక్ట్ పద్ధతిలో కరెక్ట్గా ఆలోచించి ఎవరిని మీరు నామినేట్ చేసి బయటకు పంపితే మీకు లాభం చేకూరుతుందో వారిని నామినేట్ చేయండి అంటూ బిగ్ బాస్ నామినేషన్స్కి ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసేసాడు. ఇక ఇందులో భాగంగా మొదటగా తనూజ పేరును పిలవటంతో తనూజ వచ్చి నామినేషన్స్ గురించి మాట్లాడుతూ, ఇకపై ఈ ఇంట్లో ఉన్నన్ని రోజులు కూడా నేను ఎవరితోనూ క్లోజ్గా కానీ ఫ్రెండ్గా కానీ బంధుత్వాలు కానీ బాండింగ్స్ కానీ ఏవి కూడా పెట్టుకోవాలి అనుకోవటం లేదు. ఎందుకంటే ఈ 2 వారాలు ఎవరి ఆట వారిదే. ఎవరు గెలవాలన్నా కూడా వారి వారి స్ట్రాటజీస్ వారికి ఉంటాయి కాబట్టి అంటూ చెప్తూనే భరణిని నేను నామినేట్ చేస్తున్నాను అంటూ చెప్పటంతో అందరూ షాక్ అయ్యారనే చెప్పాలి. ఇక ఆ తర్వాత రీజన్గా మాట్లాడుతూ, భరణి సార్ మీరు ఎప్పుడు చూడండి దివ్యకే సపోర్ట్. నేను ఏది చేసినా తప్పు, దివ్య ఏది చేసినా కరెక్ట్. నాగార్జున సార్ వద్ద కానీ లేకపోతే నార్మల్గా మాట్లాడే సమయంలో కానీ మీరు ప్రతి దాంట్లో కూడా నాదే తప్పు అన్నట్టుగా మాట్లాడుతుండడం నాకు అస్సలు నచ్చటం లేదు. ఎందుకంటే నేను తప్పు చేస్తే నేనే ఒప్పుకుంటాను నాది తప్పు అయింది అనేసి. నాకు ఆ భయం అస్సలు లేదు. కానీ మీరు మాత్రం న్యాయం నా వైపు ఉన్నా కూడా దివ్యానే కరెక్ట్ అని చెప్పినప్పుడల్లా నేను చాలా ఫీల్ అయ్యాను. సో కాబట్టి నేను మిమ్మల్ని నామినేట్ చేయాలనుకుంటున్నాను అంటూ తనూజ అయితే భరణిని నామినేట్ చేసింది. దీంతో భరణి కూడా తన ఫైర్ మొత్తం బయట పెట్టేశాడు. కాదు తనూజ, నేను నీకు ఎన్నిసార్లు మద్దతు ఇవ్వలేదు. నీది కరెక్ట్ అయినప్పుడు కరెక్ట్ తనూజ అంటూ చెప్పాను. నీ పాయింట్ తప్పు అయినప్పుడు కూడా తనూజ కరెక్ట్ అని చెప్పాలా? నేను అలా చెప్పను. నీది తప్పు ఉంటే తప్పు అనే చెప్తాను, కరెక్ట్ అంటే కరెక్ట్ అనే చెప్తాను. నేను మాత్రం అస్సలు ఒకేలాగా ఉన్నాను. మీరే నన్ను ఇంకా ఇద్దరూ కలిసి చిత్రవద చేసి హింసించి నన్ను ఏదో పీక్కు తిన్నట్టుగా అయిపోయింది నా పరిస్థితి. ఇక్కడ గేమ్ ఆడలేక ఉండలేక ఉన్నట్టుగా ఉంది. సో ఇప్పటికి దివ్య వెళ్ళిపోయింది, మళ్ళీ నువ్వు వచ్చావా ఇక మొదలు పెట్టడానికి అంటూ భరణి అనడంతో ఇక్కడ ఎవరు గురించి ఆడట్లేదు సార్. మీ గేమ్ మీరు ఆడుకోండి, నా గేమ్ నేను ఆడుకుంటున్నాను. కానీ మీరు దివ్య చేసిన తప్పులకి కూడా నేను తప్పు దివ్య కరెక్ట్ అనడం మాత్రం ఖచ్చితంగా ముమ్మాటికి నా దృష్టిలో ఖచ్చితంగా తప్పే. అందుకే నేను మిమ్మల్ని నామినేట్ చేస్తున్నాను. మీకు ఇష్టం లేకపోతే, నేను నచ్చకపోతే మీరు రివర్స్లో మళ్ళీ నన్ను నామినేట్ చేసుకోండి. నేను అస్సలు ఏం ఫీల్ అవ్వను అంటూ ఇక నామినేషన్స్ని ముగించేసింది. మరి తనూజ భరణిని నామినేట్ చేయడం, ఈ విధంగా మాట్లాడటంపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలపండి. మరిన్ని బిగ్ బాస్ లైవ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని చూస్తూ ఉండండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్ మిస్టర్ సిసింద్రి.